ఎడారిలో సెలయేర్లు మే 3వ తారీఖు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొర్రపెట్టకూడదు? నాకై నేను కూర్చొని పథకాలు అంచనాలు వేసుకోవడం దేనికి? ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయడానికి అభ్యంతరం ఏమిటి? గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరిగెత్తేవాడే సరైన పందెగాడు. అలాంటప్పుడు నేను అటూ ఇటూ పరిగెత్తడం దేనికి? సహాయం కోసం మరెక్కడో వెతికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి? అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యల నుండి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయతను ఆయన నాకు ఇచ్చాడు. ఆయన్ను పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు. ఎందుకంటే ప్రార్థన చేయువారందరూ అనే మాట అంతులేనిది. వారందరూ అనే దానిలో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరైనా అందరికీ అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను. నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే అది నాకు అవసరం. వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు పద్ధతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడమే. ఆయనకు సలహాలు ఇవ్వడానికి నేనెవరిని? నేను ఆయన భృత్యుణ్ణి మాత్రమే, మంత్రిని కాను. మొరపెట్టడమే నా వంతు, విడిపించడం ఆయన పని. కనుక యెహోవా నామమున ప్రార్థన వారందరిలో ప్రార్థించిన నీవు కూడా ఉన్నావని గ్రహించి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక నా మొర్రను ఆలకించి విడుదలనిచ్చే పని, విడిపించే పని ఆయన చూసుకుంటాడన్నటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.